ప్రైజ్ ది లార్డ్ అండి. విజయవాడ ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. మరి విజయవాడలో ప్రతి నెల 2వ మంగళవారం జరుగుతున్న స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన. మరి ఈ ఆరాధన ద్వారా ఆధ్యాత్మికంగా ప్రతి ఒక్కరూ మరి అద్భుతంగా నడిపించబడుతున్నారు. ఎంతో మంది జీవితాలు కట్టబడుతున్నాయి. ఎంతో మంది బ్రతుకులు మరి మార్చబడడం, నిజంగా ఆత్మీయతలో నడిపించబడడం మనం చూస్తూ ఉన్నాం. మరి ఈ ఆరాధనకి మిమ్మల్ని అందరినీ కూడా ప్రత్యేకంగా ఆహ్వానిస్తూ ఉన్నాము. జూన్ 10వ తారీఖు జరుగుతున్న ఈ ఆరాధన మరి ఉదయం 9 గంటలకు మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియంలో మరి జరగనే ఉంది. ఈ ఆరాధనలో అద్భుతమైన మరి శక్తివంతమైన స్తుతి ఆరాధన, హృదయాలను కదిలించే అద్భుతమైన వర్తమానం ద్వారా పరిశుద్ధ ఆత్మ దేవుడు మనలందరినీ కూడా బలముగా నడిపించునే ఉన్నారు. ప్రత్యేకంగా అనేక అంశాల కొరకు మనం ప్రార్థన చేయబోతున్నాం. ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ భయంకరమైన పోరాటాలతో ఉన్నా, ఇదిగో ప్రతి బంధకాల నుంచి ప్రభు విడిపించడానికే మరి ఈ మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియం మరి పంట కాల్వ రోడ్లో ఉన్న మరి విజయవాడలో ఈ ఆరాధన జరిగించునే ఉన్నారు. తప్పక పాల్గొనండి, మర్చిపోకండి. జూన్ 10వ తారీఖు ఉదయం 9 గంటలకు. మరియు అలాగే హైదరాబాద్ ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త అండి. ట్విన్ సిటీస్ మరి హైదరాబాద్, సికింద్రాబాద్లో చాలా అద్భుతకరమైన మరి స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన ప్రతి నెల జరుగుతోంది. మరి ఈ ఆరాధన ప్రత్యేకంగా జూన్ నెలలో మరి జూన్ 14వ తారీఖు అనగా 2వ శనివారం ఉదయం 9 గంటలకు హరిహర కళాభవన్ సికింద్రాబాద్ ప్యాట్నీ సెంటర్లో ఈ అద్భుతమైన ఆరాధన జరగనై ఉంది. మరి ఈ ఆరాధన ద్వారా మిమ్మల్ని మీరు ఒక నూతనమైన ఉజ్జీవంలోనికి మరి నడిపించబడాలని పరిశుద్ధ ఆత్మదేవుడు మరి అద్భుతంగా ఈ ఆరాధన మరి హరిహర కళాభవన్లో జరిగించనై ఉన్నారు. తప్పక పాల్గొనండి. ఆత్మీయ స్థితి మరి చాలా అనేకమైన పోరాటాలు, బంధకాలు, చాలా మరి దిగజారిపోయిన పరిస్థితులు వీటన్నిటిలో చూస్తున్నారు అనుకుంటా. కానీ నిశ్చయముగా ప్రభు గొప్ప కార్యాలు మరి ఈ ఆరాధనలో జరిగించనే ఉన్నారు. ప్రత్యేకంగా గర్భఫలము లేని వారి కొరకు పరిశుద్ధాత్మదేవుడు పరిశుద్ధాత్మదేవుడు సహాయంతో మరి దైవ సేవకులు ప్రార్థించనై ఉన్నారు. అనేకమైన గొప్ప కార్యాలు ప్రభు చేస్తూ ఉన్నారు. ఇప్పటికీ అనేక మంది గర్భాలు తెరవబడుతూ ఉన్నాయి. అనేకమైన బంధకాల నుంచి, పోరాటాల నుంచి ప్రభు విడిపిస్తూ అనేక మంది జీవితాలు మారుస్తున్నారు. మీరు కూడా రండి, తప్పక పాల్గొనండి. మీ జీవితంలో కూడా ప్రభు కార్యం చేయనే ఉన్నారు. మరి జూన్ 14వ తారీఖు ఉదయం 9 గంటలకు హరిహర కళాభవన్ సికింద్రాబాద్ ప్యాట్నీ సెంటర్లో కలుద్దాం. ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమపరుద్దాం. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈ ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారు కదా? ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాల సమయంలో ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. మీ అందరికి కూడా ఈ ఉదయకాల సమయంలో అందరికీ హ్యాపీ సండే. మరి ప్రతి ఉదయం చాలా అద్భుతంగా పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతూ చాలా చక్కగా నడిపిస్తున్నారు. ఆయన మాటలు నిజంగా మన జీవితాన్ని బాగు చేస్తూ ఉన్నాయి. మరి ఈ ఉదయకాల సమయంలో మరి ఆలస్యం చేయకుండా దేవుని మాటల్ని అందరం కలిసి ధ్యానిస్తూ మరి ప్రతిరోజులాగా నేను ముందుకు బలముగా సాగుదాం. ప్రత్యేకంగా ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటలు యెషయా గ్రంథం 51వ అధ్యాయం 16వ వచనం. నీ నోట నా మాటలుంచి నా చేతి నీడలో నిన్ను కప్పి ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. అద్భుతకరమైన మాటలు కదండి. మన నోటిన దేవుని మాటలుంచి తన చేతి నీడలో మనల్ని కప్పి ఉంచి ఉన్న దేవుడే ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో చూడండి, ఏ విషయాల్లో భయపడాల్సిన అవసరం లేదండి. ఏ విషయంలో దిగులు చెందాల్సిన అవసరం లేదు. మనం అడిగినప్పుడు ప్రభు తన కార్యాన్ని మన జీవితంలో చేసే దేవుడై ఉన్నారు. ఈ రోజున మరి అనేకులతో మాట్లాడే విషయంలో కావచ్చు, మరి అనేకులతో ముందుకు వెళ్తున్న సమయంలో కావచ్చు, కొన్నిసార్లు మనం చాలా మరి భయపడుతూ ఉంటాం కదండి. చూడండి, మరి అందరి మధ్యలో మనం ఉన్నప్పుడు భద్రతని కోరుకుంటూ ఉంటాం. ఇలా అన్ని విషయాల్లో మరి మనము క్షేమాన్ని కోరుకుంటూ ఉంటాం. మరి ప్రతి విషయంలో కూడా చూడండి, దేవుని ఆశ్రయించినప్పుడు ఆయన అద్భుతమైన రీతిలో మనల్ని కాపాడే దేవుడై ఉన్నారు. ఎంతమంది మన చుట్టూరా ఉన్నా, ఎంతమంది మరి మన పైకి వచ్చినా, లేకపోతే ఎంతమంది మధ్యలో ఉన్నా ప్రభువే
మనకి అన్ని విషయాల్లో తోడే ఉండే దేవుడై ఉన్నారు. చూడండి, కొన్నిసార్లు మనం అనుకుంటూ ఉంటాం, ఎవరితో ఎలా మాట్లాడాలో అర్థం కావట్లేదు, ఎవరితో ఎలా ఉండాలో అర్థం కావట్లేదు, ఎలా ముందుకు వెళ్ళాలో అర్థం కావట్లేదు, ఈ భయంకరమైన సమాజంలో ఎలా నా పిల్లల్ని నడిపించాలో అర్థం కావట్లేదు, లేదా నా భర్తని నా భార్యని నడిపించాలో అర్థం కావట్లేదు. మరి నడిపించే విషయంలో నాకు చాలా దిగులుగా ఉంది, చాలా భయముగా ఉంది ఈ ప్రపంచంలో అన్నట్లుగా మనం మాట్లాడుతూ ఉంటాం. కానీ దేవుని సహాయం కోరినప్పుడు నిశ్చయంగా ప్రభు మనకు తోడై ఉండే దేవుడై ఉన్నారండి. మనం అడిగినప్పుడు మరి ప్రభు మన నోటికి మరి తోడై ఉండి మరి మన నోటిన తన మాటలుంచి తన చేతి నీడలో మనల్ని కప్పే దేవుడై ఉన్నారు. బిడ్డల కొరకు ఆలోచిస్తూ ఉన్నారా? వారి భవిష్యత్తు ఏంటి వారి జీవితం అన్నట్లుగా ఉందా? లేకపోతే అనేకమైన సందర్భాల్లో అనేకమైన వాటిల్లో మరి బాధపడచ్చు, దిగులు పడచ్చు. లేదా కొన్ని విషయాల్లో చూడండి, కొద్దిమంది ఎలా ఉంటారంటే, నేను ఏమీ ఎదుటి వారితో మాట్లాడలేకపోతున్నానండి, నాకు నా తరఫున న్యాయం చేసేవారు ఎవరు లేరు, నేను ఒంటరి దాన్ని, ఇదిగో పెద్ద నాకున్న ఆ వ్యతిరేకమైన ఆ వ్యక్తికి అందరూ ఉన్నారు, నా తరఫున ఎవరు లేరు న్యాయం తీర్చేవారు, కానీ నా ముందరున్న వ్యక్తి జీవితంలో అందరూ ఆయనకి తోడై ఉన్నారు. లేదా మాట్లాడేవారు తన తరఫున ఉన్నారు, న్యాయం చేసేవాళ్ళు తన తరఫున ఉన్నారు, నా పక్షాన ఎవరు లేరు అని దిగులుతో ఉన్నారా? అది కోర్టు కేసెస్ మధ్యలో కావచ్చు, ఇంకా ఏదైనా సందర్భంలో కావచ్చు. కానీ చూడండి, మన నోటిలో తన మాట నుంచి మరి తన చేతి నీడలో మనల్ని కప్పే దేవుడై ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో భయపడకండి, ప్రభువు మన నోటికి తోడై ఉండి తన మాట మనలో ఉంచి ఎంతమంది ముందరైనా ప్రభు మనల్ని వాడుకోబోతున్నారు, నడిపించబోతున్నారు, సహాయం చేయబోతున్నారు. ప్రాముఖ్యంగా ఆయన చేతి నీడలో కప్పే దేవుడై ఉన్నారు. ఆయన చేతుల కిందకి మనం వచ్చేద్దామండి, ఆయన నీడని ఆశ్రయిద్దాం. ఈ ఉదయకాల సమయంలో మనుషుల పైన ఆధారపడి చాలా వేదనకి గురి అయిన సందర్భాలు ఎన్నో మన జీవితంలో. అందుకని చూడండి, మనుషుల వైపు కాదు, ప్రభు వైపు చూద్దాం. ప్రాముఖ్యంగా ఈ ఉదయకాల సమయంలో ఈ పరిశుద్ధ దినమున ఎందాక దేవుని వదిలిపెట్టి మనం ఉంటాం కదా, దేవునికి దూరం అయిపోయిన జీవితాలు కదా, సహవాసం లేని జీవితాలు, మరి మందిరానికి వెళ్ళలేని జీవితాలు, దేవునితో గడపలేని బ్రతుకులు ఎందుకండి? అందుకని చూడండి, ఎలాంటి స్థితిలో ఉన్నా, ఎలాంటి పరిస్థితిలో ఉన్నా న్యాయం చేసే దేవుడు నీకైనా. ఆయన అన్యాయస్తుడు కాదు, నీ జీవితంలో సమాధాన్ని కలుగజేసే దేవుడు ఆయన, నేను ఉన్నతమైన స్థితిలో ఉంచే దేవుడు ఆయన. అందుకనే ప్రభుని ఆశ్రయిద్దాం. ఈ ఉదయకాల సమయంలో పరిగెత్తుకుంటూ ప్రభు మందిరానికి వెళ్దాం, అడుగుదాం, మొరపెడదాం. ప్రభు గొప్ప సహాయం చేయబోతున్నారు. ఈ చక్కని ఉదయకాల సమయంలో దేవుని మాటలు మనందరి జీవితాల్లో నెరవేర్చబడను గాక. మరి ఈ మాటలు పట్టుకొని బలంగా ముందుకు సాగుతూ ఇంకా కూడా ప్రార్థన పూర్వకంగా ఉందా? మరి అందరూ కలిసి ప్రార్థిద్దాం. ప్రార్థన అన్నిటి విషయాలలో గొప్ప కార్యం చేస్తుందండి. మరి మాటలు పట్టుకొని ధైర్యంగా ముందుకు సాగుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. ప్రార్థిద్దాం. ప్రార్థన. అద్భుతమైన తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మీ బలమైన మాటల ద్వారా ఎంతగానో బ్లెస్ అవుతున్నామయ్యా. మీ మాటలు మాలో ధైర్యాన్ని నింపుతున్నాయి అయ్యా. మేము దిగులుతో ఉన్నప్పుడు, మా జీవితం కొరకు ఆలోచిస్తున్నప్పుడు, మా బిడ్డల జీవితాల కొరకు ఆలోచిస్తున్నప్పుడు అయ్యా, ముందుకు ఎలా వెళ్ళాలో అర్థం కాని పరిస్థితిలో మేము ఉన్నప్పుడు అయ్యా, ఇదిగోండి ఈ ఉదయకాల సమయంలో ప్రత్యేకంగా మాతో మాట్లాడి మమ్మల్ని ధైర్యం చేత నింపినందుకు స్తోత్రం. మిమ్మల్ని అడిగినప్పుడు మా నోటిన మీ మాట ఉంచి అయ్యా, మీ చేతి నీడల క్రింద మమ్మల్ని కప్పి ఉంచే దేవుడవై ఉన్నావు ప్రభా. ఎంత మంచి దేవుడవయ్యా, మా ఆశ్రయ దుర్గమ, మా కేడమ, మా నమ్మదగిన తండ్రి, మా కోట, మా సహాయకుడ. మీ నామానికి మాత్రమే మహిమ. ఏది కావాలని మేము ఆశ్రయించి కృపను మాకు దయచేయండి. మమ్మల్ని బలముగా నడిపించండి. మాలో ఉన్న ప్రతి బలహీనతలు కొట్టివేయండి. ఏది కావాలన్నా అయ్యా అడిగి పొందుకునే అనుభవంలోనికి మేము నడిపించమని వేడుకున్నాం. ఎంతమంది అయితే భయముతో అయ్యా వారి జీవితంలో, వారి కుటుంబ పరిస్థితులలో ఎలా ఏమి చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ప్రతి ఒక్కరి నోటిన మీ మాట ఉంచి మీరే ఆ కుటుంబాలను, జీవితాలు నడిపించమని వేడుకున్నాం. చేతి నీళ్ళలో కప్పమని వేడుకుంటున్నాం. ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే వాగ్దానం చూస్తున్నారు, అందరి జీవితంలో గొప్ప కార్యం జరిగించండి. చేస్తున్న పనులలో, ప్రయత్నాల్లో కృప కలుగును గాక, క్షేమం కలుగును గాక, గొప్పవారగుదురు గాక, దీవించబడుదురు గాక. అయా ఇదిగోని ప్రాముఖ్యంగా నీ మందిరంలో ప్రభా ఆనందించే వారికి, మిమ్మల్ని స్తుతించే వారికి మన జీవితాలు ఉంటే కృప చూపించండి. మాలున్న అయా ప్రతి బలహీనత, అవిశ్వాసం, ప్రార్థన లేని జీవితాన్ని ప్రభ తీసివేసి గొప్ప కార్యాలు మా జీవితంలో జరిగించమని. ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకున్నారు, అందరి పట్ల మీ దయ, మీ కృప, మీ కనికరాన్ని కుమ్మరిస్తూ అందరినీ బ్లెస్ చేయమని యేసు నామములో అడుగుతున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. దేవుని కృప అందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.